హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వీడియోస్ కొంచెం ఎండ్ వరకు బి చూడండి. ఇవాళ వీడియో వచ్చేసి నేను తమ్నైల్లో పోస్ట్ చేశాను కదండి. ఈ రోజుతో మనకి 1 మంత్ కంప్లీట్ అయిందనమాట. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఈ రోజుకి 1 మంత్ అయిందనమాట. 1 మంత్కి సెలబ్రేషన్స్ ఏంటి అని అట్లా అనుకోకండి. కాకపోతే ఏంటి అంటే మనకి ఏం తెలియనప్పుడు ఏదన్నా ఒకటి చిన్నది నేర్చుకున్నా కూడా అది హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఆ హ్యాపీనెస్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో. అండ్ అలాగే ఒక స్వీట్ రెసిపీ చేద్దామని అనుకున్నానండి. అంటే ఏదన్నా శుభకార్యానికి ముందు స్వీట్ తినాలని అంటారు కదా, అట్లానే ఒక స్వీట్ రెసిపీ అనమాట. ఫస్ట్ టైం ట్రై చేశాను, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు మరి దారుణంగా అయింది. ఆల్మోస్ట్ 95% అండి. నేను యాస్టీజ్ అక్కడ చూస్తూ ఇక్కడ చేస్తూ మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నా. హౌ టు మేక్ రవ్వ లడ్డు అని చూసుకుంటూ యూట్యూబ్లో మళ్ళీ రవ్వ లడ్డు మేక్ చేసుకుంటూ మళ్ళీ వీడియోస్ కూడా షూట్ చేయాలి కదా మనం వీడియో పోస్ట్ చేయడానికి. ఇంత చేస్తే లాస్ట్కి వస్తే నాకు అది రిజల్ట్ అసలు మరి దారుణం అండి. ఈరోజు అయితే అసలు అంటే ఏంటి అంటే అది ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్, నా టైం వేస్ట్. మళ్ళీ లాస్ట్కి వస్తే తిన్నామా అంటే అది కూడా లేదు. తిన్నామా అంటే తిన్నాం అనుకోండి, కాకపోతే కొంచెం వేస్ట్ అయింది అని ఒక చిన్న బాధ అనిపించింది. ఇప్పటి వరకు అయితే మొత్తం ప్రాసెస్ అంతా కరెక్టే అండి. 95% అంత ప్రాసెస్ కరెక్టే. బట్ ఇక చూస్తున్నారా, అంత వాళ్ళు చెప్పినట్లే అంత పక్కా క్వాంటిటీ నేను ఎంత వాళ్ళు చెప్పిన విధంగానే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కూడా స్వీట్ కదా, అది రవ్వ లడ్డుకి సరిపోతుందో లేదో అని ప్రతిదీ వాళ్ళు చెప్పిన విధంగానే చేసి తీసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయింది. దాని గురించి తర్వాత చెప్తాను, దీంట్లోనే వీడియోలోనే వస్తుంది చూడండి. అండ్ నేను ఈ 1 మంత్ ఆఫ్ పీరియడ్లో చాలా నేర్చుకున్నానండి. అసలు ఎడిటింగ్ తెలీదు, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వడం తెలీదు. అండ్ నా 3rd వీడియోలో ఉంటుంది, ఆ వీడియో ఎలా షూట్ చేయాలో కూడా తెలియదు నాకు. లైక్ లాంగ్ వీడియోస్కి ఎలా పెట్టి వీడియో తీయాలి, షార్ట్ వీడియోకి ఎలా పెట్టి వీడియో తీయాలి, అసలు ఏ నాలెడ్జ్ లేదండి. 0 అంటే 0. అలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా, బట్ అందులో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఇప్పటికీ మిస్టేక్స్ ఉన్నాయి. నేను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి నేను నేర్చుకుంటూనే ఉన్నాను చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి, నాకు అసలు ఏ నాలెడ్జ్ లేకోకుండా ఇందులోకి వచ్చానండి. నేను అక్కడ వీడియోస్ చూడాలి, అక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో ఒకవేళ ఇంప్రూవ్ ఉందా లేదా నాకు తెలీదు. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నా కాబట్టి మనకు అసలు ఏం తెలీదు. సో వీడియో చూస్తున్న మీకే తెలియాలి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా ఏంటి 1 మంత్ ఆఫ్ పీరియడ్లో అని. సో అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటి అంటే నేను వీడియోస్ తీస్తున్నట్టు ఇంట్లో కూడా తెలియదండి. ఇక్కడ వరకు చూసారా, ఇది ఇప్పటి వరకు ఓకే అండి. ఇదైతే స్ట్రక్చర్ బాగా వచ్చింది. ఓకే, ఎంత బాగా వచ్చిందంటే ఇది ఫినిష్, ఇంకా ఇదే ఎండ్ అనమాట దీనికి. ఇంకా అది నేను క్యాప్చర్ చేయలేదండి అప్పటి వరకు. ఓకే అది వీడియో. దాని తర్వాత నేను ఏం చేశానంటే ఒకవేళ మీకు లడ్డు ఇట్లా చుట్టడానికి రాకోకుంటే కొంచెం పాలు తీసుకోమని చెప్పారు అందులో. నేనేం చేశానంటే మొత్తం గడ్డలు అయిపోయింది. ఆ ఫ్లోలో ఏం చేయాలో తెలియక మొత్తం ఆడి వరకు సెట్ అయింది కదా, అందులో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసానండి. హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసరికి చూస్తున్నారా, చిన్న సైజు మన ఏమంటారు ఆలుగడ్డ లాగా వచ్చిందంతా. అంటే లైక్ చూడ్డానికి కూడా అలానే అనిపిస్తుందని మళ్ళీ ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. చిన్న సైజు లైక్ ఆలుగడ్డ లాగా ఉంటాయి కదా, అలా వచ్చింది. అసలు వాటర్ యాడ్ చేయకుండా ఉండాల్సింది. దట్టు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసరికి మొత్తం ఉడికిపోయిందండి. రవ్వ అనేది ఉడికిపోయి మనకి ఇంకా నేను ఎంత ట్రై చేసినా కూడా మనకి అది లడ్డు రాలేదు, హల్వాలాగా అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక ఇంకా ఉంది కదా, నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, రవ్వ కూడా మిగిలింది కదా అని అనుకున్నాను నాకు నేను చెప్పి. బట్ ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందంటే అసలు రవ్వ లడ్డు కాస్త రవ్వ హల్వా అయిపోయింది. అదండి ప్రాసెస్. అండ్ ఇంట్లో చెప్పలేదు ఇంకా అని చెప్పాను కదా, 1 మంత్ అయిపోయింది. నేను ఇంకా ఇంట్లో చెప్పలేదండి, మా హస్బెండ్కి తెలీదు నేను వీడియోస్ తీస్తున్నట్లు. సో అదొక బిగ్గెస్ట్ ట్విస్ట్ నా ఇప్పటికీ ఈ రోజుకి. ఈ 2 డేస్లో చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటి వీడియోస్ తెలియకుండా తీస్తున్నారా అని నెగిటివ్గా మాత్రం అనుకోకండి. ఎందుకంటే మా ఊరు నుంచి మీ ఊరికి ఎంత దూరమో మీ ఊరు నుంచి కూడా మా ఊరికి అంతే దూరం ఉంటుంది కదా. ఇదెందుకు చెప్పాల్సి వచ్చిందంటే నా ఇంట్లో సిచ్యువేషన్స్ ఏంటి అని నాకే తెలుసు. ఏ టైంలో చెప్పాలి, ఎట్లా చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంది అని. సో మీ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏదన్నా ఒక థింగ్ చెప్పాలనుకున్నప్పుడు, ఒక దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏంటి అని మీ ఇంట్లో విషయాలు మీకే తెలుసు కదా. సో దీన్ని మాత్రం నెగిటివ్గా అనుకోకండి దయచేసి. సో చెప్తానండి, చెప్పాలి. ఎందుకంటే తెలియకుండా వీడియోస్ తీయడం, అసలు ఇట్లా నైట్ టైం షూట్ చేయడానికి రావట్లేదు. ఏదైనా వీడియోస్ తీస్తున్నా అంటే నాకు ఇంకా ఏదైనా చూడాలి కదా మనం, ఏదైనా
ఏదన్నా ఒకటి నేర్చుకున్నప్పుడు ఆబ్వియస్లీ నేను వీడియోస్ చూసుకుంటూ నేను నేర్చుకుంటున్నా కాబట్టి నేను వీడియోస్ చూడడానికి కూడా రావట్లేదు అనమాట. ఖచ్చితంగా చెప్పాలి, ఈ 2 డేస్లో నాకు సంబంధించిన ఒక చిన్న థింగ్ ఉంది, ఆ రోజు చేద్దామని అనుకుంటున్నాను. సో అదండి, అసలు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నా, ఇంకోటి ఏమంటారు థంబ్నెయిల్స్, ఈ 3 అయితే కొంచెం ఒక 2-3% అయితే నేర్చుకున్నాను చెప్పొచ్చు నేను. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మాత్రం బయటికి చెప్తున్నా కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా భయంగా ఉంటుందండి. అంటే మనం చెప్పే వర్డ్స్, మనం చెప్పే ఏదైనా ఈ వర్డ్స్ ఉంటాయో ఏదైనా బ్యాడ్ పోర్ట్రేట్ అవుతుందో, ఏదైనా రాంగ్గా వెళ్తుందో, రాంగ్ కన్వే చేస్తున్నానేమో, నేను చెప్పేది మీకు అర్థమవుతుందో అవ్వట్లేదు. ఇంకోటి ఏంటి అంటే నాకు అట్లీస్ట్ ఒక కామెంట్ రాదు. అంటే నా ఫ్రెండ్సే ఉన్నారు 15 మెంబర్స్ దగ్గర. ఆల్మోస్ట్ ఇప్పుడు 21 సబ్స్క్రైబర్స్ అండి. ఈరోజుతో నాకు 31st కదా ఈరోజుతో నాకు 21 మెంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో వాళ్ళలో నాకు 15 మెంబర్స్ అంటే నేను ఎక్కువ మందికి చెప్పలేదండి. ఫ్రెండ్స్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి అట్లీస్ట్, అంటే మనం ఉంటారు కదా, అందరూ అట్లా ఉండరు కదా, చేస్తున్న వీడియోస్ అంటే కొంచెం ఇది చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికి చెప్పలేదన్నమాట. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ వరకు మాత్రమే తెలుసు అనమాట. అంటే లైక్ 15 మెంబర్స్ దగ్గరే తెలుసు. రిమైనింగ్ ఆ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళండి. నేను మొన్న 3-4 డేస్ బ్యాక్ చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాను. అసలు ఎందుకు అవసరమా, మనకి 0 నాలెడ్జ్తోనే వచ్చినాం, నన్ను నేను ఒక మాట అనుకోవడానికి నేనే వేరే వాళ్ళకి చాయిస్ ఇస్తున్నానా, అంటే ఏం తెలియంది ఏంది రాంది అవసరమా వీడియోస్ తీయడం, అసలు కంటెంటే లేదు ఎందుకో వీడియోస్ తీయడం, ఇట్లా ఎవరైనా అనుకుంటున్నారేమో అని చాలా కొంచెం నర్వస్గా ఉండి, ఇంకోటి ఇంట్లోనే ఉంటాం కదా, ఏమని చూపిస్తాం, ఇంట్లోనే ఉండి తీసిందే తీసి చూపిస్తే కూడా మీకు బోర్ అనిపిస్తుంది కదా. సో మన దగ్గర కంటెంట్ ఏది లేదు, అవసరమా, డ్రాప్ అయిపోదాం అని అనుకునే లోపే ఒక 2 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నాకు చాలా అసలు ఎంత అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో దాని త్రూ ఇంకా సరేలే, ఫ్రెండ్స్ అయితే చెప్తున్నారు బాగుంది, పర్లేదు, మంచిగానే చెప్తున్నావు అని అప్రిషియేషన్స్ ఇస్తున్నారు. బట్ ఎక్కడో ఒక చిన్న భయం లోపల ఇప్పటికీ కూడా. అంటే స్టార్టింగ్ నుంచి నన్ను మాత్రం బాగానే అప్రిషియేట్ చేస్తారండి. లైక్ ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకోమని చెప్పింది కూడా, సో చెప్పారు నాకు ఎడిటింగ్ నేర్చుకోమని. లైక్ అందులో భాగంగానే ఈ యూట్యూబ్ జర్నీ అనమాట. సో ఏదో విధంగా అయితే నాకు అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు మా ఫ్రెండ్స్ అట్లా ఇట్లా అని. బట్ అది నిజమెంత అబద్ధం ఎంత తెలీదు. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే నిజంగానే ఉంటుందా, కొంచెం అంటే పర్లేదా కొంచెం మనం కూడా అనిపిస్తుంది. బట్ నేను కంచెలు వేసుకుంటూ ఉంటాను. నేను చెప్పుకుంటానండి, అవసరమా, మనకు రాదు, ఎందుకు చేయడం, అది ఇది అని నేనే డిస్కరేజ్ చేసుకుంటాను అనమాట. సో రవ్వ లడ్డు చేశాను కదండి, రవ్వ లడ్డు తర్వాత హల్వా అయింది. హల్వా కాస్త మొత్తం మా బాబు వచ్చేసి మొత్తం దాన్ని స్మాష్ చేసి పెట్టాడు, నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. అండ్ ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో చూస్తున్నందుకు, సపోర్ట్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసిన అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జర్నీకి కలిసి కంటిన్యూ చేద్దాం రండి. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై ఫస్ట్ మంత్ యూట్యూబ్ జర్నీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇగ్నోర్ దిస్ అండి, కెన్ యూ ప్లీజ్ ఇగ్నోర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్. అండ్ వీడియోస్ ఎండ్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ.